వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనట్టుంది కానీ మొత్తం వీడియో అంతా చూడండి. చూసి ఏదో ఒకటి అర్థం చేసుకుని ఏదో ఒకటి నేర్చుకుని మీలో ఒక ప్రౌడ్ ఫీలింగ్ కానీ లేకపోతే ఆ హ్యాపీనెస్ వింటున్నప్పుడు వాళ్ళకి కూడా ఒక థ్రిల్నెస్ ఎలా ఉంటుంది అంటే రేపు పొద్దున్న మీరు ఇంక రిగ్రెట్ ఎక్కడ ఫీల్ అవ్వరు. ఎందుకంటే మీరు మొత్తం ఎవరు చేయలేని ఛాలెంజెస్ అప్పటి వరకు చేశారు 60 years వరకు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఆల్రెడీ తమిళలో చూసారు కదా, ఈ మొత్తం ఇయర్ గురించి మాట్లాడదాం 2024 గురించి. ఎందుకంటే ఈ 2024 ఇయర్ నాకు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా ఛాలెంజెస్ చేసాం కానీ ఈ ఒక్క ఇయర్ మాత్రం చాలా ఛాలెంజెస్ చేశాను. స్టార్టింగ్ January 1st నుంచి January మంత్ నుంచి నేను December వరకు ప్రతి మంత్ ఏదో ఒక ఛాలెంజ్ చేసుకుంటూ వచ్చాను. ప్రతి మంత్ కొన్ని మంత్స్ చేయకపోవచ్చు, త్రూఅవుట్ గా ఓవరాల్ గా చూసుకుంటే చాలా ఛాలెంజెస్ ఈ ఒక్క ఇయర్ లో నేను చేశాను. కాబట్టి ఇది ఒక వీడియో చేసి మీకు కూడా చెప్తే బాగుంటది కదా, మీరు కూడా ఒకవేళ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే ఒకవేళ మీరు ఎవరు చేయాలనుకోకపోయినా రేపు పొద్దున్న నేను కూడా చూసుకోవడానికి ఇది ఒక మెమరీ కింద ఉంటుంది కదా అని చెప్పేసి చేద్దాం అనుకుంటున్నాను. ఇంకోటి అంటే తప్పనిసరిగా 31st లోపు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు ఒకవేళ మీరు కూడా చేయాలనుకుంటే ఈ నెక్స్ట్ ఇయర్ 2025 నుంచి మీరు కూడా స్టార్ట్ చేయడానికి బాగుంటుంది కదని. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందు నేను ఒక కాన్సెప్ట్ గురించి మీకు చెప్పాలి. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే మిసోగి. ఇది ఒక జపనీస్ కాన్సెప్ట్. ఇప్పుడు మోడర్న్ టైమ్స్ లో ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఛాలెంజెస్ అంటే ఒక ఇయర్ మొత్తంలోని మనం ఒక సెట్ ఆఫ్ ఛాలెంజెస్ కొన్ని చేస్తాం. ఒక యాక్టివిటీస్, ఫిజికల్ ఛాలెంజెస్ అని అవ్వచ్చు, మెంటల్ ఛాలెంజెస్ అని అవ్వచ్చు, ఇంటలెక్చువల్ ఛాలెంజెస్, స్పిరిచువల్ ఛాలెంజెస్, ఏవైనా సరే ఒక సెట్ ఆఫ్ ఛాలెంజెస్ త్రూఅవుట్ ది ఇయర్ మనం చేస్తాం. ఎందుకు? రేపు పొద్దున్న మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ఛాలెంజెస్ ఒక బెంచ్ మార్క్ కింద తీసుకుని ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి, అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ కింద మిగలనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఒక కష్టమైన పని అచీవ్ చేశారనుకోండి, సపోజ్ యూనివర్సిటీ టాపర్ అయ్యారనుకోండి, రేపు పొద్దున్న ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నారు, అది మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది, ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయిపోయారు కూడా, ఇప్పుడు మళ్ళీ రీఅటెంప్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు, బెంచ్ మార్క్ తీసుకోవచ్చు. ఏంటి, నువ్వు ఆల్రెడీ యూనివర్సిటీ టాపర్వి, నీకేట్రా నువ్వు ఏదైనా సాధించగలవు, ఏదైనా పాస్ అయిపోగలవు, ఈ ఎగ్జామ్ ఎంత అన్న టైప్ లో మీరు అనుకుని చదువుతా చూడండి. రేపు పొద్దున్న ఒకసారి బ్యాక్కి వెళ్ళి దాని గురించి ఆలోచించుకొని దాన్ని ఒక బెంచ్ మార్క్ కింద తీసుకొని ఇప్పుడున్న ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవడానికి ఇది బాగుంటుంది అన్నమాట, ఈ ఛాలెంజెస్ అనేవి. అది మొత్తం ఈ మిసోగి కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఛాలెంజెస్ ఎలా చేయాలి అంటే ఎలా పడతలా కాదు. ఈ కాన్సెప్ట్ ఏంటి చెప్తుంది అంటే ఇయర్ అంతట్లోని ఒక బిగ్ అచీవ్మెంట్ ఒకటి, ఇయర్ అంతట్లో నువ్వు ఎప్పుడైనా తీసుకో, ఇయర్ అంతట్లోని నువ్వు చెప్పుకోగలిగే ఒక పెద్దది, నీకు కష్టంగా అనిపించేది, నీకు ఇంపాసిబుల్ అనిపించే ఒక టాస్క్, ఒక బిగ్ అచీవ్మెంట్ ఒకటి చేయాలి. అది ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, ఇంటలెక్చువల్ కావచ్చు, ఒక బిగ్ టాస్క్. అది చాలా పెద్దగా ఉండాలి మొత్తం ఇయర్ అంతటికి సరిపడంతా. అంటే ఈ 365 days లోనే నీకు ఏ ప్రాబ్లం వచ్చినా వెనక్కి తిరిగి దీన్ని చూసుకోగలగాలి, అంత పెద్ద అచీవ్మెంట్ ఒకటి చేయాలి. రెండో పాయింట్ ఏంటంటే 3 months ఒకసారి ఒక మీడియం సైజ్ ఛాలెంజ్ ఒకటి చేయాలి. అంటే 3 months ఒకసారి అంటే టోటల్ గా ఇయర్ అంతటికి 4 మీడియం సైజ్ ఛాలెంజెస్ చేస్తాం. థర్డ్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక స్మాల్ సైజ్ ఛాలెంజ్ ఒకటి చేయాలి. అంటే త్రూఅవుట్ ది ఇయర్ సరికి ఒక బిగ్ అచీవ్మెంట్, 4 మీడియం సైజ్ అచీవ్మెంట్స్ అంటే 3 months ఒకసారి చెప్పిన, మళ్ళా 12 స్మాల్ సైజ్ అచీవ్మెంట్స్ అంటే మంత్ ఒకటి చెప్పిన, మొత్తం 17 ఏదంతటికి 17 ఛాలెంజెస్ నువ్వు చేస్తావు. ఇప్పుడు సపోజ్ మీ ఏజ్ ఒక 25 అనుకుంటే మీరు ఒక 60 బతుకుతారు అనుకుందాం. 60 అంటే మొత్తం ఎంత, అది ఒక 30, ఇది ఒక 35 years into 17 మొత్తం 595, క్లోజ్ టు 600. అంటే మీరు 60 years రిటైర్ అయిపోదాం అనుకుంటే టోటల్ గా 600 అచీవ్మెంట్స్ చేస్తారు. మొత్తం స్మాల్ ఏంటి, మీడియం ఏంటి, బిగ్ ఏంటి అవన్నీ పక్కన పడితే 600 అచీవ్మెంట్స్ మీరు చేస్తారు. ఒకసారి ఆలోచించుకోండి, 60 years అప్పుడు మీ గ్రాండ్ చిల్డ్రన్ కానీ లేకపోతే మీ చిల్డ్రన్ కానీ లేకపోతే బయట వాళ్ళకి ఎవరికైనా కానీ మీరు చెప్తున్నప్పుడు మీలో ఒక ప్రౌడ్ ఫీలింగ్ కానీ లేకపోతే ఆ హ్యాపీనెస్ వింటున్నప్పుడు వాళ్ళకి కూడా ఒక థ్రిల్నెస్ ఎలా ఉంటుంది అంటే రేపు పొద్దున్న మీరు ఇంక రిగ్రెట్ ఎక్కడ ఫీల్ అవ్వరు. ఎందుకంటే మీరు మొత్తం ఎవరు చేయలేని ఛాలెంజెస్ అప్పటి వరకు చేశారు 60 years వరకు. ఎవరు చేయరు, ఎందుకంటే రోజు రోజుకి నువ్వు ఇంప్రూవ్ అవుతుంటావు, ప్రతి ఇయర్ నువ్వు ఇంప్రూవ్ అవుతుంటావు. దీనివల్ల నీకు ఎప్పటికప్పుడు ఛాలెంజెస్ పెంచుకుంటూ వెళ్తావు తప్ప తగ్గించుకున్నట్లు. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను మార్చిలోని 120 kilometers సైక్లింగ్ చేశాను. ఆ తర్వాత ఏం చేద్దాం, ఇంకొంచెం కష్టంగా ఏం చేద్దాం అనుకుంటే 60 kilometers నడిచాను. ఇంకొంచెం అనుకోండి, మీకు తెలియకుండా మీరే మీ యొక్క ఛాలెంజ్ లెవెల్స్ పెంచుకుంటూ వెళ్తారు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు, మీ యొక్క క్యాపబిలిటీస్ పెంచుకుంటూ వెళ్తారు. అది మిసోగి కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా. నేనైతే ఈ సంవత్సరం పాటు మిసోగి కాన్సెప్ట్ ఏంటి నాకు తెలియదు, రీసెంట్ గా తెలిసింది. ఎవరి వల్ల అంటే జెస్సీ ఇజ్లర్ అనేసి ఒక అతను ఉంటాడు అనమాట. మీకు డేవిడ్ గాగిన్స్ తెలిసినట్టయితే డేవిడ్ గాగిన్స్ 1 month ఒక అతనికి ట్రైనింగ్ ఇచ్చాడు. అతనే జెస్సీ ఇజ్లర్. ఇతను ఒక బుక్ కూడా రాశాడు అనమాట, లివింగ్ 30 days విత్ టఫెస్ట్ మ్యాన్ అలైవ్ ఆన్ దిస్ ప్లానెట్ అంటే టైప్ లో ఒక బుక్ రాశాడు. డేవిడ్ గాగిన్స్ ఇతనికి ట్రైనింగ్ ఇచ్చాడు 30 days.
కొంచెం ఇతను ఎంటర్‌ప్రెన్యూర్ క్రేజీగా చేస్తూ ఉంటాడు పనులన్నీ. కాబట్టి ఈ మధ్యలో కొంచెం పాపులర్ అయ్యాడు. ఇతను ఎక్కువ ఫాలో అవుతుందన్నమాట మిసోగి కాన్సెప్ట్. అందులోని ఈ కాన్సెప్ట్ లో ఒక భాగమే ఈ 30 days లివింగ్ విత్ ది టఫెస్ట్ మ్యాన్ అలైవ్ ఆన్ ది ప్లానెట్. అంటే డేవిడ్ గోగిన్స్ తో 30 days గడపడం అనేది ఈ మిసోగిలో ఒక కాన్సెప్ట్ మాట. అతను టోటల్ ఇయర్ లో ఒక అచీవ్మెంట్ కింద ఇది. నాకు కూడా అనిపించింది ఒకసారి దీని మీద వీడియో చేస్తే బాగుంటది కదా, ఎలాగో ఇయర్ లో మనం చాలా అచీవ్మెంట్స్ చేసాం కదా, దీన్ని ఒకవేళ జనాలకు చెప్తే ఈ కాన్సెప్ట్ ఒకవేళ నచ్చినట్టయితే రేపొద్దున వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటారు టైప్ లోని వీడియో చేయాలనిపించింది. ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఇయర్ మొత్తం నేను ఏ ఛాలెంజెస్ చేశాను, ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి డిసెంబర్ వరకు ఎండింగ్ వరకు నేను ఏ ఛాలెంజెస్ చేశాను, ఈ ఛాలెంజెస్ చేసిన టైంలోనే నా థింకింగ్ ప్రాసెస్ ఏంటి, నా ప్లానింగ్ ఏంటి, ఒకసారి అలా పైన బ్రీఫ్ గా డిస్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నాను. రేపొద్దు నాకు కూడా చూసుకోవడానికి బాగుంటది కదా, ఒక దగ్గర అన్ని ఉన్నట్టు ఉంటది అని చెప్పేసి చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా కొన్ని ఛాలెంజెస్ చేయాలనుకుంటే ఇందులో నుంచి తీసుకొని మీరు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి నేను ఫిట్నెస్ గా ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అప్పట్లో కొంచెం ఇర్రెగ్యులర్ గా వర్కౌట్ చేసేవాడిని. అంటే నేను ఎప్పుడు వర్కౌట్ చేయకుండా అయితే లేను, ఇర్రెగ్యులర్ గా చేసేవాడిని. అంటే ఈ వీక్ చేయకపోవడం, వచ్చే వీక్ ఆ 6 times చేయడం, ఆ తర్వాత వీక్ 3 times చేయడం, ఆ తర్వాత వీక్ 4 times చేయడం, ఆ తర్వాత ఏమైనా పండగ గట్ట ఉన్నా లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ గట్ట ఉన్నా స్కిప్ చేసేయడం, ఇలా ఇర్రెగ్యులారిటీ ఉండేది మాట. అయితే ఇలా కాదు అని చెప్పేసి అప్పట్లో నేను నైట్ డ్యూటీస్ చేసేవాడు. నా ప్రాజెక్ట్ వర్క్ అంతా యూఎస్ బేస్డ్ ఉండేది కాబట్టి నైట్ డ్యూటీస్ చేసేవాడు అనమాట. నైట్ డ్యూటీ టైంలో ఖచ్చితంగా హెల్త్ గురించి కొంచెం కాన్షియస్ గా ఉండాలి, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ గట్రా వస్తాయి అని చెప్పేసి. అంటే సర్కడిన్ అయితే ఆల్రెడీ ఇర్రెగ్యులర్ అయిపోద్ది కదా, దీనివల్ల కొంచెం బాడీ కూడా వర్కౌట్ చేస్తే కొంచెం మరీ అంత కాకపోతే కొంచెం హెల్తీగా ఉండొచ్చు కదా, ఆల్రెడీ ఎలాగో అన్హెల్తీ పనులు చేస్తున్నాం కదా నైట్ డ్యూటీ గట్ట అని చెప్పేసి వర్కౌట్ చేసాడనమాట రెగ్యులర్ గా. కానీ ఇర్రెగ్యులారిటీ వస్తుందని చెప్పేసి ఏదో ఒక పని చేయాలి, నేను ఒక ఛాలెంజ్ తీసుకొని రెగ్యులర్ గా ఒక 30 days చేద్దాం, మరి పెద్ద అంటే ఛాలెంజ్ చేయకపోవచ్చు, అంటే ఇప్పుడు 100 days ఛాలెంజ్ తీసుకుంటే మనకు కష్టం అయిపోవచ్చు. కాబట్టి ఏదో ఒక ఛాలెంజ్ 30 days చేద్దాం అని చెప్పేసి ఏడ్ చేద్దాం ఆలోచించుకుంటున్న టైంలో పుషప్స్, సిటప్స్, స్క్వాట్స్. ఎందుకంటే నేను పుషప్స్ ఒకటే చేశానంటే ఒక మజిల్ గ్రూప్ ట్రైన్ చేసినట్టు అవుద్ది ఆ ఫిట్నెస్ ఛాలెంజ్ మొత్తం. కాబట్టి టోటల్ బాడీ అంతటి ఉండాలి కాబట్టి పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్, మొత్తం టోటల్ బాడీ, లెగ్స్, షోల్డర్స్, చెస్ట్. అయితే ఇదంతా చేద్దాం, ఎందుకంటే మరీ ఎక్కువ ఉండకూడదు. ఫిట్నెస్ ఛాలెంజెస్ ఎప్పుడు రియాలిటీలో ఉండాలి. నువ్వు రోజుకు 1000 పుషప్స్ అది ఇంపాసిబుల్ అన్ను. నా ఫిట్నెస్ యొక్క ఎబిలిటీస్, నా ఫిట్నెస్ క్యాపబిలిటీస్ కి అది కొంచెం ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. కాబట్టి ఛాలెంజ్ ఎప్పుడు కష్టంగా ఉండాలి, అట్ ది సేమ్ టైం రియాలిటీలో ఉండాలి. అంటే అచీవ్ చేసేదానికన్నా ఒక 10%, 25% ఎక్స్ట్రా ఉండాలి. నాకు పుషప్స్, స్క్వాట్స్ ఈజీయే కాబట్టి నేనేమనుకున్నానంటే పుషప్స్, స్క్వాట్స్ 2000 చేద్దాం. పులప్స్ నాకు కొంచెం కష్టం, ఎందుకంటే షోల్డర్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడద్ది. ఇంకోటి నేను అంత ఎక్కువ పులప్స్ చేయను అంటే ఒక 3 సెట్లు 4 సెట్లు షోల్డర్స్ వర్కౌట్, అంతే తప్ప ఇంకెక్కువ ఏం చేయను. కానీ పుషప్స్ మాత్రం నచ్చినప్పుడు చేసేయడం, స్క్వాట్స్ నచ్చినప్పుడు చేసేయడం, ఇలా చేస్తుండేవాడిని. కాబట్టి 2000 సిటప్స్, 2000 పుషప్స్, 1000 పులప్స్ అనుకున్నాను. మొత్తం 30 days కి నేను రాసుకుని వచ్చాను, మళ్ళా మర్చిపోతున్న విషయం. అయితే ఇప్పుడు రోజుకి 67 పుషప్స్, 67 స్క్వాట్స్, 34 పులప్స్ నేను చేయాలి. ఇది ఎప్పుడు నేను స్టార్ట్ చేశాను, December 18th నేను స్టార్ట్ చేశాను ఈ ఛాలెంజ్. అంటే December 18th నుంచి January 18th కి 30 days, అంటే 31 days వస్తాయి. ఈ మొత్తం 31 days నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను అనమాట చేద్దామని. December 18th అంటే 2023 కాబట్టి అది వదిలేయండి, నేను 2024 నేను చెప్తాను. కోఇన్సిడెంటల్ గా జరిగింది అదేంటంటే December 18th నుంచి ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాను. రోజు 67 పుషప్స్, 67 స్క్వాట్స్, 34 పుల్అప్స్ చేశాను. కానీ January 1st వచ్చేసరికి చూడండి ఇక్కడ రాశాను, దగ్గర 180 పుషప్స్ చేశాను. పుల్అప్స్ వచ్చేసరికి 60. ఎప్పుడు ఒక 15 or 20 చేస్తాను తప్ప 60 పుల్అప్స్ ఎప్పుడు చేయలేదు. అది చాలా కష్టం కూడా, మొత్తం షోల్డర్స్ అన్ని సోర్ అయిపోతాయి తర్వాత 2-3 days. సెటప్స్ నేను ఎక్కువ చేశాను. సెటప్స్ కూడా నేను పుషప్స్ 180 చేశానంటే సెటప్స్ కూడా 180 చేసి ఉంటాను. కానీ అది ఎందుకు చెప్పట్లేదు అంటే సెటప్స్ నేను మామూలుగా లెగ్ డే రోజు సెటప్స్ 200-250 చేస్తాను నార్మల్ గా, కాబట్టి దాన్ని నేను కన్సిడర్ చేయట్లేదు. కానీ పుషప్స్, పుల్అప్స్ మాత్రం ఇప్పుడు కొంచెం ఎప్పుడు చేయలేదు. January 1st రోజు అది కూడా కోఇన్సిడెంటల్ గా జరిగింది. 180 పుషప్స్, 60 పుల్అప్స్ January 1st అయిపోయింది. ఇప్పుడు చూడండి 18th December 2023 నుంచి 18th January 2024 వరకు మొత్తం 1 month కదా. ఈ 1 month నేను మొత్తం ఎన్ని చేశాను, నా టార్గెట్ 2000 పుషప్స్, 2000 సెటప్స్, 1000 పుల్అప్స్. కానీ నేనేం చేశానంటే పుషప్స్ వచ్చేసరికి 3677, సెటప్స్ వచ్చేసరికి 3595, పుల్అప్స్ వచ్చేసరికి 1156. అంటే అన్ని ఎక్స్ట్రా చేశాను. ఇది ఒక అచీవ్మెంట్, ఇది అయిపోయింది. అన్ని కోఇన్సిడెంట్ గా జరిగాయి. నేను ఏది చేయాలనుకోలేదు. అంటే ఇప్పుడు ఈ మంత్ ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ చేయాలి, ఈ మంత్ ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ చేయాలి అని అనుకునేది ఏం చేయలేదు. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి January 5 అయిపోయింది. February మళ్ళా వర్కౌట్స్ గట్రా అలా చేస్తున్నాను. ఇంతకు ముందు నేను ఆల్రెడీ 2 సైక్లింగ్ ట్రిప్లు వేసాను. మీరు ఆల్రెడీ నా సైక్లింగ్ ట్రిప్ వీడియో చూసుంటే
అందులోనే చెప్పాను కూడా, మీరు ఒకరు కావాలని చూడొచ్చు. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు అన్నమాట, నేను సోలోగా చేయలేదు, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కాబట్టి కొంచెం నేను అనుకున్న దానికన్నా అటు ఇటుగా ప్లానింగ్ అటు ఇటు అవడం, కొంచెం ఎక్స్ట్రా టైం పడడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. కొంచెం ఎక్కువ చేయాలనుకుంటే అక్కడ తాగిపోవడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఈసారి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి March 31 రోజు మా ఇంటి దగ్గర నుంచి, అంటే విజయనగరం నుంచి వైజాగ్ వరకు మొత్తం 120 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ విజయనగరం నుంచి వైజాగ్ వరకు 60 కిలోమీటర్స్, మళ్ళీ రిటర్న్ ట్రిప్ 60 కిలోమీటర్స్. అంటే వెళ్ళి నేను రావాలి 1 డేలో. మొత్తం 120 కిలోమీటర్స్ పట్టింది. 120 కిలోమీటర్స్ సోలో సైక్లింగ్ చేశాను నేను ఆ రోజు సండే. ఎప్పుడు March 31 నాకు ఎంత టైం పట్టిందంటే 4 అవర్స్ వెళ్ళడానికి, 4.5 అవర్స్ రావడానికి, మొత్తం 8.5 అవర్స్ లోనే 120 కిలోమీటర్స్ తొక్కాను. అంటే ఉదయం స్టార్ట్ అయ్యి వెళ్ళి అక్కడ మా రిలేటివ్స్ ఇంట్లోని లంచ్ గట్ట చేసి, లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రం వస్తాను, 6:30 కల్లా వస్తాను ఇంటికి. మొత్తం 8.5 అవర్స్ లో 120 కిలోమీటర్స్ సైక్లింగ్ చేశాను. థర్డ్ అచీవ్మెంట్ కి వచ్చేసరికి, నేను ఫస్ట్ అచీవ్మెంట్ పుషప్స్, సిటప్స్, పుల్అప్స్ ఛాలెంజ్ ఉంది కదా, అంతలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే నేను ఎక్కువ చేసేయడం, మరి అనుకున్న టార్గెట్స్ కన్నా ఎక్కువ చేయడం, వీటి వల్ల నా బాడీ త్రూఅవుట్ ది 30 days పీరియడ్ కొంచెం సోర్నెస్ లో ఉంది, రికవరీ అవ్వకపోవడం, సోర్నెస్ లో ఉండడం, ఎక్కువ పెయిన్స్ గట్టి ఉండడం. కాబట్టి ఈసారి కరెక్ట్ గా నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసుకొని ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం నా బాడీ ఎప్పుడు రికవరీ పీరియడ్ లో ఉండాలి. ఇంకోటి, నాకు ఎటువంటి పెయిన్స్ ఉండకూడదు, నేనంతా నార్మల్ స్టేట్ లో చేయగలగాలి, మరీ ఓవర్ గా చేయకూడదు. నేను ఫస్ట్ ఛాలెంజ్ లోనే అక్కడ కొన్ని నెగిటివ్స్ చేశాను. ఇలాగే ఎక్స్ట్రాగా చేసుకోవడం, రోజు ఎక్స్ట్రా చేసేయడం, వీటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చెప్పేసి థర్డ్ ఛాలెంజ్ తీసుకున్నాను. థర్డ్ ఛాలెంజ్ ఎప్పుడు March 31 సైక్లింగ్ అయింది కదా, అక్కడి నుంచి 15 days నేను రెస్ట్ తీసుకున్నాను. 2 weeks దగ్గర 2 weeks 14 days దగ్గర రెస్ట్ తీసుకుని, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశానంటే April 13th, అంటే March 31 అంటే 13 days రెస్ట్ తీసుకున్నాను. 13 days రెస్ట్ తీసుకుని April 13th నుంచి May 13th వరకు మొత్తం 31 days ఎన్నో వస్తాయి. 30 days కింద కన్సిడర్ చేస్తాను నేను ఈ 13th నుంచి ఆ 13th అనుకుంటే. ఈ 30 days మళ్ళీ సేమే ఏంటి, 2000 పుషప్స్, 2000 సిటప్స్, 1000 పుల్అప్స్. ఆబ్జెక్టివ్స్ ఏంటి దీంట్లో, ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయడంతో పాటు ఎప్పుడు రికవరీ మోడ్ లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే నా బాడీకి ఎక్కువ సోర్నెస్ ఉండకూడదు, పెయిన్స్ ఉండకూడదు. అంటే నెగిటివ్స్ ఏంటి లేకుండా నేను ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయాలని టైప్ లో తీసుకున్నాను ఛాలెంజ్. అయితే ఈ ఛాలెంజ్ లోని నేను ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేశానంటే పుషప్స్ కి, స్క్వాట్స్ కి, పుల్అప్స్ కి ఎక్స్ట్రాగా రోజుకి 500 స్కిప్పింగ్స్ కూడా చేద్దామని యాడ్ చేశాను. అంటే రోజుకి 5000, రోజుకి 500 అంటే మొత్తం 30 days కి 15,000 స్కిప్పింగ్స్ చేద్దాం అనేసి యాడ్ చేశాను. కానీ అది ఒక 7 days తర్వాత నేను ఆపేసి వచ్చింది. అది ఎందుకంటే మీకు ఆ వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే రోజుకి 500 స్కిప్పింగ్స్ నేను ఆల్టర్నేట్ గా ఒక్కొక్క సెట్ చెప్పున త్రూఅవుట్ ది డే చేస్తాను. కాబట్టి నా బాడీ వార్మప్ స్టేట్ లో ఉండదు. ఈ వార్మప్ స్టేట్ లో ఉండకపోవడం వల్ల ఏం జరిగిందంటే నాకు ఆప్స్ కి ఎక్కువ పెయిన్స్ గట్రా రావడం వల్ల దాన్ని ఆపాల్సి వచ్చింది. స్కిప్పింగ్స్ తీసిగా పుషప్స్, స్క్వాట్స్, సెటప్స్ ఉన్నాయి కదా, 13th April నుంచి 13th May కదా. అయితే 30 days కి నేను ఎన్ని చేశానంటే పుషప్స్ కి వచ్చేసరికి 2193 పుషప్స్ చేశాను. అంటే నా టార్గెట్ అంతా 2000, నేను చేసిన 2193. సెటప్స్ కి వచ్చేసరికి 2338, పుల్అప్స్ కి వచ్చేసరికి 1064. మీరు అనొచ్చు, నువ్వు కరెక్ట్ గా చేయాలనుకున్నవి చేస్తావు అనుకున్నావు కదా ఈ ఛాలెంజ్ లో, మరి ఎక్స్ట్రా ఏం చేసావంటే ఈ చిన్న ఎక్స్ట్రాస్ ఎక్కడ వస్తాయంటే, ఇంతకు ముందులో నేను ఈ ఎక్స్ట్రాస్ చేసే దాంతో పాటు ఇంకొన్ని సెట్స్ చేసేవాడిని. నేను ఒక సెట్ 10 అనుకుంటే నేను 12 చేస్తాను, ఎందుకంటే 2 ఎక్స్ట్రా చేస్తాను. ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు చూడండి, మీరు అల్ట్రా మ్యారథాన్స్ పరిగెట్టిన వాళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తారంటే 100 miles పరిగెట్టిన తర్వాత 101 miles రాగుతారు. ఎందుకంటే ఏమైనా ఒక మైల్ ని కన్సిడర్ చేయకపోతే ఈ 1 mile ని కన్సిడర్ చేయొచ్చు కదా టైప్ లోని ఎక్స్ట్రా ఒకటి చేస్తారనమాట. అంటే సేఫ్ సైడ్. అలాగే నేను 10 చేయాలనుకున్న దగ్గర 2 ఎక్స్ట్రా చేస్తాను సేఫ్ సైడ్ కింద. అలాగే ప్రతి సెట్ కి 2 ఎక్స్ట్రా వస్తాయి. నేను ఒక 7 sets చేస్తే 14 ఎక్స్ట్రా వస్తాయి. అలాగే 14, 15 ఈ ఎక్స్ట్రాస్ అన్ని ఇవ్వమంటాను. నార్మల్ గా అయితే నేను చేయాలనుకుని చేశాను, అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఏం ఛాలెంజెస్ అయ్యాయి, January 1 ఒకటి, ఆ 30 days ఛాలెంజ్ ఒకటి, సైక్లింగ్ ఒకటి, మళ్ళా April May టైంలోనూ ఒక 5th ఛాలెంజ్, మొత్తం 4 అయ్యాయి. ఇప్పుడు 5th ఛాలెంజ్ వచ్చేసరికి July 20th సింహాచలం అనేసి వైజాగ్ దగ్గర ఉంది. సింహాచలం రీప్రజెంట్ చేశాను. మొత్తం 47 kilometers. అంటే సింహాచలం రిజర్వేషన్ 32 kilometers, 33 kilometers ఉంటుంది. నేనేం చేశానంటే మా ఇంటి దగ్గర నుంచి, అంటే వైజాగ్ లో మా రిలేటివ్స్ ఇంటి దగ్గర నుంచి సింహాచలం కొండపైకి నడుచుకుని వెళ్ళి మళ్ళీ కొండంతా తిరిగేసి మళ్ళీ కొండ దగ్గర నుంచి మా రిలేటివ్స్ ఇంటికి నడుచుకుని రావాలని నా ప్లాన్ వేశాను. అలా చూసుకుంటే అది 32 kilometers. కొండ దగ్గర నుంచి మా రిలేటివ్స్ ఇంటికి 10 kilometers. అంటే రానుకున్న 10 అంటే 20 plus 33 ఎంత 53 kilometers ఛాలెంజ్. కానీ నడుచుకొని వెళ్ళాను, 10 kilometers నడుచుకుని వెళ్ళాను, 32 kilometers నడిస్తాను. ఎప్పుడు సాయంత్రం July 20th సాయంత్రం మొదలెట్టి July 21st ఉదయంతో అయిపోద్ది మాట, పూర్తి అయిపోద్ది. July 21st ఉదయం పెద్ద వర్షం, నా చెప్పులు, బాడీ క్లోత్స్, నా హెయిర్ మొత్తం అన్ని తడిచిపోయాయి. దీనివల్ల అంటే వర్షంలో నడడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ పడి మన బాడీ ఇంకొంచెం నెగిటివ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే నేను చేయలేదు. కాబట్టి కొండపైన రిజర్వేషన్ అయిపోయిన తర్వాత రిటర్న్ నేను ఇంటికి ఆటోలో వచ్చాను. కాబట్టి ఎంత
అది 10, ఇది 33, మొత్తం 43. ఈ ఎక్స్ట్రా కొన్ని కిలోమీటర్స్ ఉంటాయి ఇంటి దగ్గర, కొండ దగ్గర నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఎక్స్ట్రా కిలోమీటర్స్ ఇవి నడకగట్టు ఉంటాయి కదా, ఈ ఎక్స్ట్రా అంతా 47 కిలోమీటర్స్. మొత్తం 47 కిలోమీటర్స్కి నేను 65,500 స్టెప్స్ వేసాను. మీకు పక్కన ఫోటో చూపిస్తాను, నా ఫిట్బిట్లో క్యాలిక్యులేట్ అయినవి. ఈ ఫిట్బిట్ ఇంకో విషయం ఏం చెప్పాలంటే, ఫిట్బిట్ అంత ఎక్యురేట్ కాదనే విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే, మీరు నా లాస్ట్ వీడియో 61 కిలోమీటర్స్ వాకింగ్ విజయనగరం టు వైజాగ్ మీరు చూసుంటే కనుక నేను అక్కడ ఎందుకు ఎక్యురేట్ కాదనిసింది చెప్పాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కావాలనుకుంటే వీడియో చూడొచ్చు. ఈ 47 కిలోమీటర్స్ నడడానికి అంటే దగ్గర 65,500 స్టెప్స్ నాకు నడడానికి 9 hours 50 minutes పట్టింది. ఇది ఒక ఛాలెంజ్. మొత్తం ఈ 5 ఛాలెంజ్ ఇక్కడ కంప్లీట్ అయ్యాయి. ఇది ఎప్పుడు July 20 నైట్, July 21 మార్నింగ్ కి ఇది కంప్లీట్ అయిపోయింది 5 ఛాలెంజెస్. ఇప్పుడు 6th ఛాలెంజ్ వచ్చేసరికి, దీని ఛాలెంజ్ అన్ను నా లైఫ్ లో నా హెల్త్ ని కాపాడుకోవడానికి, అంటే నా లైఫ్ లోని ఓవర్ ద లాంగ్ టర్మ్ పీరియడ్ లోనే ఆలోచించి నేను తీసుకున్న ఒక డెసిషన్ అయ్యి ఉండొచ్చు. ఏదంటే ఆగస్ట్ తీసుకున్నాను ఈ డెసిషన్. నేను అప్పటి వరకు నైట్ డ్యూటీస్ గట్రా చేసేవాడిని. ఈ డెసిషన్ ఏంటంటే నేను ఇక్కడ నుంచి నైట్ డ్యూటీస్ చేయకూడదు అనే టైప్ లో ఒక డెసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే ఆల్కహాల్, ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 2 తాగుతున్న వాళ్ళని తీసుకుంటే, ఒకడికి అన్ని తెలుసు, వాడు చదువుకున్నాడు, వాడికి ఆల్కహాల్ గురించి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి మన హెల్త్ పైన అన్ని తెలుసు, వాడు ఆర్టికల్స్ ఇవన్నీ చదివాడు ఆల్కహాల్ మీద, కానీ తాగుతున్నాడు. ఇంకొకడు అదేం తెలియదు కానీ తాగుతున్నాడు. వీడికి ఏం తెలియకుండా తాగుతాడు కాబట్టి వీడు అసలు ఏం ఆలోచించాడు, ఏదో మత్తు ఎక్కుతుంది తాగుతాం అనుకుంటాడు. కానీ వీడికి అన్నీ తెలుసు కానీ తాగుతున్నాడు. వీడికి తాగుతున్నప్పుడు చిన్న ఆనందం వచ్చినా రోజులో ప్రతి క్షణం వీడు బాధపడతాడు, ఎందుకు తాగుతున్నాడు ఎలాగైనా మానేయాలని. సేమ్ నా పరిస్థితి కూడా వెళ్తాయి. హెల్త్ గురించి ఎటువంటి కాన్షియస్నెస్ తో లేకుండా, ఏం చేస్తున్నావు తెలియకుండా ఎలా పడతా చేసుకున్నాడు అనవసరం. హెల్త్ గురించి కాన్షియస్ ఉంది, హెల్త్ గురించి తెలుసు, చాలా చదివాడు, బోల్డెన్ ఆర్టికల్స్ చదివాడు, స్లీప్ ఎంత ఇంపార్టెంట్ తెలుసు, సర్కైడల్ రిథమ్స్ కొంచెం ఇర్రెగ్యులర్ అవడం వల్ల లాంగ్ టర్మ్ లో మన హెల్త్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో తెలుసు. ఇన్ని తెలిసినాడు కానీ నైట్ డ్యూటీస్ చేయడం ఎంత కష్టం ఆలోచించండి. సేమ్ ఆ పొజిషన్ అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఆగస్ట్ నెలలోనే నేను ఆ డెసిషన్ తీసుకున్నాను. ఇంకా నైట్ డ్యూటీస్ చేయకూడదు, ఎలాగైనా ఆపేయాలి, రోజు నైట్ టైం ఎలాగైనా పడుకోవాలి, ఈ వీకెండ్స్ కూడా ఫ్రెండ్స్ తోటి అప్పుడప్పుడు బయటకు వెళ్ళడం కూడా నైట్ టైం తగ్గించాలి అనేసి ఆ డెసిషన్ తీసుకున్నాను. ఇది నేను ఛాలెంజ్ కింద కాదు, ఒక డెసిషన్ కింద, ఒక నా లైఫ్ లో నేను తీసుకున్న, నా హెల్త్ కోసం నేను తీసుకున్న ఒక ఇంపార్టెంట్ డెసిషన్ కింద కన్సిడర్ చేస్తాను. ఇది 6th. 7th ఛాలెంజ్ వచ్చేసరికి సెప్టెంబర్ లోని ఒక 10 days విపాసన మెడిటేషన్ కోర్స్ కి నేను వెళ్ళాను. హైదరాబాద్ లోని నాగార్జున సాగర్ దగ్గర దమనాగార్జున అనేసి విపాసన సెంటర్ ఉందన్నమాట. అక్కడ 10 days విపాసన మెడిటేషన్ కోర్స్ కి నేను వెళ్ళాను అనమాట. ఇది ఎందుకు వెళ్ళానంటే, నాకు ఇంతకు ముందే విపాసన గురించి తెలుసు కానీ నాకు ఎలా వెళ్ళాలి, ఎలాగ అప్రోచ్ అవ్వాలి అవి నాకు తెలిసేవి కాదు. కానీ ఆ టైంలో ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూడటం వల్ల దానికి ఎలా అప్లై చేయాలి, దానికంటూ ఒక వెబ్సైట్ ఉంటుంది, ఇలా అప్లై చేయాలని టైప్ లో తెలుసుకుని వెంటనే అప్లై చేశాను. ఇంకెప్పుడు అనుకోవడం కాకుండా వెంటనే చేసేద్దాం టైప్ లోనే. నాకు September 10th ఎప్పుడు తెలిసింది, నేను వెంటనే అప్లై చేశాను. September 18th నేను వెళ్ళాను, అంటే 10 days. September 18th to September 29th మార్నింగ్ కి కంప్లీట్ అయింది 10 days కోర్సు. ఈ 10 days ఏంటంటే ఒక ఛాలెంజ్. అంటే 10 days మెడిటేషన్ కోర్సులోని ఫోన్ వాడకూడదు, ఎదుటి వ్యక్తితో మాట్లాడకూడదు, ఎదుటి వ్యక్తితో ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు, కళ్ళు తించుకొని ఉండాలి, ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు, నీ అంతా నువ్వే ఒక్కడే ఉండాలి, ఒక తెలియని ప్లేస్ లోని రోజంతా మెడిటేషన్ చేయాలి. అంటే రోజుకి దగ్గర 11 to 11.5 hours మెడిటేషన్ చేయాలి, మార్నింగ్ 4:30 నుంచి రాత్రి 9 వరకు. ఇది ఒక ఛాలెంజ్ అనుకున్నాను. అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అప్పటి వరకు ఎంత మెడిటేషన్ చేసినా, శ్వాస మీద చేసా, ఇంకా కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ కొన్ని నేర్చుకున్నా సరే అది ఒక ఛాలెంజ్ కింద యాక్సెప్ట్ చేశాను నేను. కాబట్టి వెంటనే వెళ్ళాను, ఈ 10 days కోర్స్ నేను చేశాను, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, ఈ 10 days విపాసన కోర్సులోని చిన్న లవ్ స్టోరీ కూడా నడిచింది. అది నేను తర్వాత చెప్తాను, కొన్ని రోజుల తర్వాత చెప్తాను. అది ఏంటి అసలు ఈ 10 days విపాసన కోర్సు ఏంటి జరిగింది, ఈ 10 days తో పాటు ఇంకొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయన్నమాట. ఈ తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాను. అది ఇది బాగుంటది. ఈ 10 days లోని అసలు మాట్లాడకూడదు, ఫోన్ వాడకూడదు, ఎదుటి వ్యక్తితోటి ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు. కానీ మరి ఎప్పుడైనా ఈ లవ్ స్టోరీ నడిపేవంటే చిన్న మ్యాటర్ ఉంది, అది నేను తర్వాత చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఏంటంటే, విపాసన కోర్స్ తీసుకొని అది నాకు ఒక ఛాలెంజ్, ఒక స్పిరిచువల్ గా నాకు ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. సెల్ వాడకపోవడం, మాట్లాడకపోవడం, ఐ కాంటాక్ట్ లేకపోవడం, ఈ 10 days కొంచెం కొత్తగా వేరే ఊర్లోనే రోజు 11.5 hours మెడిటేషన్ చేయాలి. ఇది ఒక ఛాలెంజ్. ఇది 7th ఛాలెంజ్. ఇప్పుడు 8th ఛాలెంజ్ వచ్చేసరికి 22 days ట్రావెల్ చేశాను మొత్తం సోలోగా. ఇంకోటి అన్ప్లాన్ ట్రావెలింగ్, అన్ప్లాన్ ట్రిప్ వేసాను 22 days. ఎప్పటి నుంచి? September 29th మార్నింగ్ నుంచి October 20th వరకు, మొత్తం 22 days. ఇది ఎప్పుడు జరిగిందంటే, నేను September 18th నుంచి September 29th వరకు విపాసన కోర్స్ అన్నాను కదా,
ఎలాగో నాగార్జున సాగర్ వరకు వెళ్ళాం కదా, తిరుపతి ఆ చుట్టుపక్కల అహోబిలం, శ్రీశైలం ఇవి తిరుగుదామని. కానీ వెళ్ళిన తర్వాత అన్ప్లాన్డ్ గా మొత్తం 5 స్టేట్స్ 1 యూనియన్ టెరిటరీ తిరిగాను. 5 స్టేట్స్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఇంకొకటి కేరళ. మొత్తం 5 స్టేట్స్. యూనియన్ టెరిటరీ వచ్చేసరికి పాండిచేరి. మొత్తం 5 స్టేట్స్, ఒక యూనియన్ టెరిటరీ తిరిగాను. ఇది ఎలాగంటే సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 20 వరకు తిరిగాను. తెలియకుండా, అంత అన్ప్లాన్డ్, సోలోగా. మళ్ళా ఏం తెలియకుండానే అన్ని తిరిగాను. మళ్ళీ అంత అన్ప్లాన్డ్. ఎలాగంటే ఇప్పుడు మీరు చూసుకుంటే సపోజ్ పాండిచేరిలో ఉన్నాను, ఎల్లుండో కన్యాకుమారికి వెళ్దాం అనుకున్నాను అనుకో. ఇప్పుడు ట్రైన్ టికెట్ తీసుకుని కన్యాకుమారికి రిజర్వేషన్ అంటే ట్రైన్ టికెట్లు బుక్ అవ్వవు, కన్ఫర్మ్ అవ్వవు, కానీ వెళ్ళిపోవడమే. ఎందుకంటే అన్ప్లాన్డ్ అంతా. ఇప్పుడు కేరళ నుంచి మళ్ళీ బెంగళూరుకి సడన్ గా అలిపిల్లోనే వెంటనే టికెట్స్ తీసుకోవడం, మళ్ళీ కన్యాకుమారి నుంచి త్రివేంద్రంకి రావడం, ఇలాగ అంతా అన్ప్లాన్డ్. మళ్ళీ తెలియకుండా కొన్ని ప్లేసెస్ అంటే దారిలో ఇప్పుడు నేను అనుకున్న ప్లాన్ ఒకటి, విపాసన కోర్స్ కంప్లీట్ అయిపోయింది. కోర్స్ కంప్లీట్ అయిపోయినప్పుడు అక్కడ నాకు కొంతమంది పరిచయం అవుతారు కదా, నా పక్కన ఉన్న వాళ్ళు కానీ నా ఎదురుగా రూమ్ లో ఉన్న వాళ్ళు కానీ పరిచయం అవుతారు కదా. వీళ్ళు నాకు కొన్ని చెప్పారు. అంటే యాగంటి బాగుంటది, మహానంది బాగుంటది, మంత్రాలయ బాగుంటది. ఇలా వీళ్ళు ఇచ్చే సజెషన్స్ ఇంకొన్ని యాడ్ అయ్యి మళ్ళీ అక్కడికి వెంటనే ఆ ట్రిప్స్కి వెళ్ళడం. ఎందుకంటే నాకు ముందు మహానంది తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అతను చెప్పారు మహానంది బాగుంటుందని. మహానందికి వెళ్ళడం, మళ్ళీ యాగంటి, మార్కాపురం చెన్నకేశ్వర టెంపుల్, పాండిచేరికి వెళ్ళడం, ఇవన్నీ వెంట జరిగాయి. ఇలాగ తెలియకుండా అన్ప్లాన్డ్ గా బోల్డ్ అని జరిగాయన్నమాట. అంటే ఇలాగ సోలోగా అన్ప్లాన్డ్ గా 22 days ట్రిప్ అయితే ఎప్పుడు వేయలేదు. ఒకసారి లాస్ట్ టైం వేసాను, ఎప్పుడు డిసెంబర్ 2019లో వేసాను. ఒక 5 days ప్లాన్ ట్రిప్. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కానీ వెళ్ళానని చెప్పేసి అక్కడ గయా, బుద్ధగయ, ఇంకా కాశీ ఇవన్నీ తిరిగాను అనమాట 5 days. అది సోలోగా తిరిగాను నార్త్ లోని. కాబట్టి అది సోలోగా ప్లాన్డ్ గా తిరిగాను 5 days. కానీ ఇది మాత్రం అన్ప్లాన్డ్ గా సోలోగా తిరుగుతూ 22 days మాట. ఒక రోజు ఈ స్టేట్ ఉంటాం, ఇంకో రోజు ఆ స్టేట్, ఒక రోజు ఎక్కడ పడకుండా ఇంకో రోజు ఆ హోటల్లో, ఎలా పడదలగా. కాబట్టి ఇది ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక అచీవ్మెంట్, ఛాలెంజ్, కొంచెం బిగ్ ఛాలెంజ్ అనే చెప్పుకోవచ్చు. ఇది 8th. దీని గురించి ఇంకా ఆ ఫ్యూచర్ లో కొన్ని వీడియోస్ కూడా వస్తాయి ఈ సోలో అన్ప్లాన్ ట్రిప్ గురించి. అంటే నా ఐటినరీ ఏంటి, ఈ 22 days సోలోగా అన్ప్లాన్డ్ గా తిరగడం వల్ల నేనేటి తెలుసుకున్నాను, సొసైటీ మీద నాకుండే ఒపీనియన్ ఏంటి ఇంతకు ముందు, ఇప్పుడు ఎలా మారింది, నాకుండే ఓవర్ వ్యూ ఎలా ఉంది ఇప్పుడు. ఒకవేళ మీరు కూడా వెళ్ళాలనుకుంటే, సపోజ్ అన్ప్లాన్డ్ గా కాకపోవచ్చు, ప్లాన్డ్ గా వెళ్ళాలనుకున్నా, నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఏంటి, అవి మీకు ఎలా ఉపయోగపడతాయి, కొన్ని టిప్స్. మీరు అన్ని టిప్స్ తెలుసుకుని వెళ్ళడం వేరు, ఏంటి తెలుసుకోకుండా కొన్ని టిప్స్ మీ అంతా మీరు తెలుసుకోవడం వేరు. ఎందుకంటే ఈ టిప్స్ ఎలా ఉంటాయి అంటే యూనివర్సల్. మీరు కొన్ని టిప్స్ తెలుసుకొని వెళ్తే అవి నార్మల్ గా ఆ టైం పనికి వచ్చే ఉంటాయి. నేను ఎలా ఉంటాయంటే ఏం తెలియకుండా వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళాక కొన్ని తెలుస్తాయి కదా, అది యూనివర్సల్. ఏమి దొరకనోడికి దొరికితే తిరుపతిలో అని టైప్ లో ఉంటుంది అనమాట నేను ఇచ్చే టిప్స్. కాబట్టి ఫ్యూచర్ లో అవి కూడా వస్తాయి. ఇంకోటి ఏంటంటే నా విపాసన కోర్స్ ఎలా నడిచింది, విపాసన మీద కూడా ఒక వీడియో చేయాలి. ఒకవేళ ఇప్పుడు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగెళ్ళాలి, ఎలాగ అప్లై చేయాలి, ఆ వెబ్సైట్ ఏంటి, దీంతో పాటు నేను 10 days టైంలో చెప్పాను కదా చిన్న లవ్ స్టోరీ నడిచిందని, అదేంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫ్యూచర్ లో వీడియోస్ వస్తాయి. ఇప్పుడు మొత్తం 8 challenges నడిచాయి కదా. ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ 2024 year లోని సోలో ట్రిప్, సోలో అన్ప్లాన్ ట్రిప్ ఫర్ 22 days. ఇప్పుడు 9th ఛాలెంజ్. ఇది సెకండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏంటంటే 61 kilometers వాకింగ్ ఇన్ 1 day. మొత్తం 15.5 hours లోనే 61 kilometers నడిచాను. ఎప్పుడు December 5th. నార్మల్ గా అయితే ఈ 2 లోపు ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ఎందుకంటే October 20th నేనైతే వచ్చాను. ట్రావెలింగ్ ట్రిప్ అంతా పూర్తి అయిపోయింది. నేనైతే విజయనగరంకి వచ్చాను. వచ్చిన తర్వాత ఆలోచిస్తాను అనమాట, ఇప్పటి వరకు బోల్డెన్ ఛాలెంజెస్ చేసాం కదా, ఇంకా November, December ఉంది, ఏదో ఒక్కటి ఎక్స్ట్రాగా ఒక్కటి చేద్దాం ఈ 2 లోపు అనుకున్నాను. ఆ ఒక్కటే ఇది కాదు, ఈ వాకింగ్ ఛాలెంజ్ అయితే కాదు, ఇంకొకటి ఉంది. ఆ ఛాలెంజ్ అనుకున్నాను November లో అనుకున్నాను. నాతో పాటు ఇంకొక అబ్బాయి వస్తాడు. మా ఇద్దరం అనుకున్నాం, ప్లాన్ చేసాం, కానీ వాడు హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి అది జరగలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేట్ చేద్దాం ఈ 2 లోపు అనుకునే టైంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇంతకు ముందు అనుకున్నాను కదా ఒక ఛాలెంజ్, అది ఇప్పుడు ఎలాగైనా కంప్లీట్ చేయాలి. ఇంతకు ముందు ఆల్రెడీ అనుకున్నాను వెళ్దాం అని చెప్పేసి. ఇంతకు ముందు అంటే ఎప్పుడు అనుకున్నారు, March 31st సైక్లింగ్ అయిపోయిన తర్వాత ఒక 2-3 days తర్వాత ఎప్పుడో ఆలోచిస్తున్నాను. 120 kilometers సైక్లింగ్ చేసాం కదా, నెక్స్ట్ ఏంటి ఏదో ఒకటి ఛాలెంజింగ్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో అప్పుడు అనిపించింది వై నాట్ వాకింగ్ అని. ఎందుకంటే నేను ఎక్కువ వాకింగ్ చేస్తాను, అప్పటికే నాకు వాకింగ్ కొంచెం అలవాటు ఉంది. ఓకే, ఆ హాబీలోని ఏదో ఒక ఛాలెంజ్ దీనికంటూ ఒకటి చేద్దాం టైప్ లోని ఆలోచిస్తున్నాను. అయితే ఎందుకు వాకింగ్ చేయకూడదు, 120 kilometers వాకింగ్ చేయలేం కానీ 60 kilometers అయితే చేయగలం కదా, అది కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను అప్పట్లో. అయితే కరెక్ట్ మా ఫ్రెండ్ కూడా హ్యాండ్ ఇవ్వడం తోటి ఇంకేట్ చేయాలి అంటే ఆడ హ్యాండ్ ఇవ్వడం వల్ల దాపలేదు, ఆడ హ్యాండ్ ఇవ్వడంతో పాటు అది కొంచెం కరెక్ట్ టైం కాదు. అది ఎందుకు నేను తర్వాత చెప్పాను, ఎప్పుడు
ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ లో కంప్లీట్ చేస్తాను 2025 లోనే. ఆ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత దానికంటే ఒక వీడియో చేస్తాను కదా, అప్పుడు మీరు డిస్కస్ చేస్తాను. అప్పుడు ఎందుకు చేయకూడదు అన్నాను, అది ఎందుకు రైట్ టైం కాదు, ఇప్పుడు ఎందుకు కరెక్ట్ టైం అని చెప్పేసి ఆ వీడియోలో డిస్కస్ చేస్తాను. అది అందుకోసం చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చేయాలని టైంలోనే ఈ వాకింగ్ ఉంది కదా అని చెప్పేసి అప్పుడు గుర్తొస్తే ఆ వాకింగ్ ఇప్పుడు చేశానమాట. మొత్తం 61 కిలోమీటర్స్. ఎక్కడి నుంచి? విజయనగరం మా ఇంటి దగ్గర నుంచి వైజాగ్ మురళీనగర్ లోనే డెకాథ్లాన్ ఉంది కదా, అక్కడ వరకు మాట. అంటే అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఎక్స్ట్రా ఉంటది. మొత్తం 61 కిలోమీటర్స్. ఈ 61 కిలోమీటర్స్ నాకు మార్నింగ్ 6:25 స్టార్ట్ చేశాను. అంటే 6:30 అనుకుంటే నైట్ 10 అయ్యింది. అంటే దగ్గర 15.5 అవర్స్ పట్టింది. 15.5 అవర్స్ 61 కిలోమీటర్స్ నడిచాను. మీకు పక్కన ఫోటో కూడా ఇస్తాను. దగ్గర 74,000 స్టెప్స్ వేసాను నేను. అది కొంచెం ఫిట్బిట్ ఎక్యురేట్ కాదు, ఎందుకంటే నేను సింహాచలం 47 కిలోమీటర్స్ కి నాకు 65,000 చూపెట్టింది. ఇది 61 కిలోమీటర్స్ కి 74,000 చూపెట్టింది. ఎక్స్ట్రా 9,000 స్టెప్స్ చూపెట్టింది. కాబట్టి ఎక్యురేట్ గా కాదని నాకు తెలుసు, కానీ దాన్ని కన్సిడర్ చేసుకుంటే కనుక 74,000 స్టెప్స్ వచ్చాయి. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు మల్టిపుల్ ఛాలెంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు మిస్సోగి కాన్సెప్ట్ మీరు ఫాలో అయితే కనుక దగ్గర సంవత్సరానికి 17 ఛాలెంజెస్ వస్తాయి. మీరు 17 చేయక్కర్లేదు. ఆ కాన్సెప్ట్ మీకు ఎందుకు చెప్పారంటే ఇలా కూడా చేయొచ్చు అని. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ రంతలో ఒక ఛాలెంజ్ చేయండి, ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఈ రంతలో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్, లేదా ఒక 2, లేదా ఒక 3, ఒక 4, ఒక ఇదే కాన్సెప్ట్ ఫాలో అయితే ఒక 17. కానీ ఏదో ఒకటి మీరు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది ఇయర్ అంతటికి ఒకటి చేయండి ఖచ్చితంగా. అంటే మీ జీవితాంతో ఒక ప్రౌడ్ గా చెప్పుకోవాలి దాని గురించి. అందుకోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఒకవేళ నేను చేసిన ఛాలెంజెస్ లో మీకు కూడా ఏదైనా చేయాలనుకుంటే మీరు దీంట్లో నుంచి ఏదో ఒకటి తీసుకోవచ్చు, లేకపోతే మీరే కొత్తగా ఏదో ఒక ఛాలెంజ్ డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్నవైతే, నేను చేసినవైతే నేను డిజైన్ చేసుకున్నవే. ఎందుకంటే నేను నా ఫిట్నెస్ వ్యవస్థకి తగ్గట్టుగా చేసుకున్నాను. నేనేం బయట నుంచి ఎవరి దగ్గర ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చింది కాదు. నా ఫిట్నెస్ ఛాలెంజెస్, నా ఫిట్నెస్ క్యాపబిలిటీస్ కి తగ్గట్టుగా నాకు ఛాలెంజ్ అయ్యేవి తీసుకున్నాను. మీరు కూడా మీ యొక్క ఫిట్నెస్ లెవెల్స్ ని మైండ్ లో పెట్టుకుని ఒక ఛాలెంజెస్ మీకు ఏమైనా అనిపిస్తే ఆ ఛాలెంజ్ ని మీకు తగ్గట్టుగా మోడిఫై చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫిట్నెస్ ఎబిలిటీస్ వేరు, మీ యొక్క ఫిట్నెస్ ఎబిలిటీస్ వేరు. కాబట్టి మీకు తగ్గట్టుగా మోడిఫై చేసుకోండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే, రీసెంట్ గా కొన్ని వీడియోస్ లో గట్ట మామూలుగా టీ షర్ట్ లేకుండా లేకపోతే కట్బలింగ్ తోటి గట్ట వీడియోస్ చేస్తున్నావు కదా. ఈ మధ్య ఏంటవుతుంది అంటే, ఇప్పుడు వీడియో చేయాలంటే మంచిగా తయారయ్యి నీట్ గా దూకొని మంచి లైటింగ్ గట్ట చూసుకొని ఇవన్నీ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఈ రోజు కరెక్ట్ గా ఎన్విరాన్మెంట్ లేదనుకోండి, ఓకే రేపు అంతగా నీట్ గా ప్లాన్ చేసుకుని రేపు చేద్దాం, వీడియో రికార్డ్ చేద్దాం అనుకోవచ్చు. కానీ అనుకోవడం వల్ల కొన్నిసార్లు లేట్ అవుతుంది, కొన్నిసార్లు వీడియోస్ చేయడం అవ్వట్లేదు కూడా. కాబట్టి నేను అనుకున్నానంటే అనిపించినప్పుడు చెప్పేద్దాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అనిపించింది, ఇలా కూర్చొని సెల పట్టుకొని చెప్పేద్దాం అనే టైప్ లో కొన్ని వీడియోస్ చేస్తాను. మ్యాటర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మారదు, ఎందుకంటే ఎప్పుడు చెప్పినా అదే మ్యాటర్. ఇప్పుడైతే కొంచెం గ్లోరిఫై చేస్తాను. చుట్టుపక్కల లైటింగ్, డ్రెస్, హెయిర్ స్టైల్ ఇవన్నీ కొంచెం నీట్ కనబడతాయి. ఆ టైంలో అంతేం కనబడవు. ఇంకా ఎప్పుడు మ్యాటర్ అయితే ఒకటే. వీటిని స్వెట్ టాక్స్ అంటారు. స్వెట్ టాక్స్ అంటే వాళ్ళు వాకింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడడం, వ్లాగ్ చేయడం, లేకపోతే ఇలా కూర్చుంటూ క్యాజువల్ గా వ్లాగ్ చేసేయడం, ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తూ వ్లాగ్ చేయడం, వాకింగ్ మార్నింగ్ వాక్స్, ఈవినింగ్ వాక్స్ లో వ్లాగ్ చేసేయడం. ఇంకా అందులో గ్లోరిఫై చేయడానికి ఏమి ఉండదు. నార్మల్ గా వాక్ చేస్తూ మాట్లాడేస్తుంటారు తోచింది. ఆ టైంలోనే ఏ టాపిక్ అనుకున్నారో ఆ టాపిక్ ఫ్లోలో వెళ్ళిపోతుంటది. అది స్వెట్ టాక్స్ అంటారనమాట. నేను ఆ టైప్ లోని చేస్తున్నాను. చూడండి, ఇంకోటి ఏంటంటే మ్యాటర్ ఇంపార్టెంట్ అనుకుంటాను నేను. ఆ చుట్టుపక్కల బాగున్నా బాగోకపోయినా, అంటే బాగుంటే కొంచెం బాగా చూస్తారు జనాలు అనుకోవచ్చు, అది నాకు తెలుసు. అవి కూడా వస్తుంటాయి, ఇవి కూడా వస్తుంటాయి. ఇది ఒకటి క్లారిఫై చేయాలనుకున్నాను. మ్యాటర్ అయితే అంతే. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. బాయ్.